గురక వల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుందని మీకు తెలుసా? రాత్రి గురక పెట్టేటప్పుడు చాలా మందికి తెలియకుండానే నిద్రలో బ్రీతింగ్ కొన్ని సెకండ్స్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో బాడీకి కావాల్సిన ఆక్సిజన్ ప్రాపర్గా రీచ్ అవ్వదు. ప్రతిసారి అలా ఆక్సిజన్ తగ్గడం వల్ల మీ హార్ట్ ఎక్స్ట్రా స్ట్రెస్తో పనిచేయాల్సి వస్తుంది. ఇది అప్పుడప్పుడు జరిగితే పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ డైలీ రిపీటెడ్గా ఇలా ఆక్సిజన్ సప్లై కట్ అవడం వల్ల బ్లడ్ వెజల్స్ గ్రాడ్యువల్గా వీకెన్ అవుతాయి. దీనివల్ల ఫ్యూచర్లో హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. ఈ కండిషన్ని మెడికల్ టర్మ్స్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని అంటారు. నిద్రలో ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ డ్రాప్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తప్పచ్చు. అలాగే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇది కూడా హార్ట్ హెల్త్ మీద అడిషనల్ బర్డెన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి గురక డేంజరస్ కాదు. చాలా మందికి ఎక్స్ట్రీమ్ టైర్డ్గా ఉన్నప్పుడు, కోల్డ్ ఉన్నప్పుడు లేదా టెంపరరీ వెయిట్ చేంజెస్ వల్ల గురక పెడుతూ ఉంటారు. కానీ నిద్రలో బ్రీతింగ్ సడన్గా ఆగిపోయి కొన్ని సెకండ్స్ సైలెన్స్ వచ్చి మళ్ళీ లౌడ్గా బ్రీత్ తీసుకునే సిచ్యువేషన్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఇది వార్నింగ్ సైన్ లాంటిది. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈసీజీ, స్లీప్ స్టడీ లాంటి టెస్టులు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. టైంకి కేర్ తీసుకుంటే ఫ్యూచర్లో వచ్చే సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. చాలా మందికి లైఫ్ సేవింగ్గా అవ్వచ్చు.